ఓం నమో వెంకటేశాయ. ఈసారి ఎవరూ వదులుకోవద్దు. అక్షయ తృతీయ 10వ తేదీ శుక్రవారం వచ్చింది. లక్ష్మీవారం అన్నా శుక్రవారం అన్నా లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు వీలైనంత వరకు అమ్మవారిని ఖచ్చితంగా పూజించాలి. వీలైతే ఆ రోజు కొన్ని కొనడం కానీ కొన్నింటిని దానం ఇవ్వడం కానీ చెయ్యాలి. అవి ఏంటివో తెలుసుకునే ముందు అమ్మవారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్దాం. అక్షయ తృతీయ అంటేనే బంగారం కొనాలని ఫిక్స్ అయి ఉంటారు. కాబట్టి బంగారాన్ని ఎక్కువగా కొంటూ ఉంటారు. ధనం ఉండి బంగారాన్ని కొనగల స్తోమత ఉంటే పర్వాలేదు. కానీ కొనలేని వారు అయితే అప్పు తెచ్చుకొని మరీ కొంటారు. ఎందుకంటే ఆ రోజు బంగారం కొంటే 10 రెట్టింపు అవుతుంది అనే నమ్మకంతో. కానీ బంగారం కొంటే 10 రెట్టింపు అవుతుంది అని అనుకుంటున్నారు కదా. అప్పు తెచ్చి మరీ కొంటే ఆ అప్పు కూడా 10 రెట్టింపు అవుతుందని ఆలోచించండి. అయ్యయ్యో, మేము బంగారం కొనలేకపోతున్నాము, లక్ష్మీ అమ్మవారు మమ్మల్ని అనుగ్రహించదేమో అని కానీ భయపడకండి. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు బంగారమే కాదు, వీటిని కూడా మనం కొనుక్కోవచ్చు. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే కొలువై ఉంటారు. ఏమి కొనుక్కోవాలి అంటే అక్షయ తృతీయ రోజు శంఖం కొనుక్కోవచ్చు. ఎందుకంటే శంఖం శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనది కాబట్టి. లక్ష్మీ గవ్వలు కొనవచ్చు, తామర గింజల మాల కొనవచ్చు, ముత్యాలు కొనవచ్చు, అలాగే గోమతి చక్రాలు కూడా కొనవచ్చు. వీటన్నింటినీ పెట్టి లక్ష్మీ అమ్మవారిని మనం పూజించవచ్చు. ఇవి ఏవీ కొనలేము, ఇవి కూడా కొనలేని స్తోమత కొందరికి ఉంటుంది కదా. ఇవి మాకు అందుబాటులో లేవు అనుకున్న వాళ్ళు ఉప్పు కొనుక్కోవచ్చు. మట్టి కుండ కొని అందులో త్రాగే నీరు పోసి ఆ నీటితో సహా కుండను దానం చేయవచ్చు. శనగలు కొని నానబెట్టి గోమాతకు తినిపియవచ్చు. ఆ రోజు గోమాత సేవ చేస్తే చాలా అనంత ఫలితం కలుగుతుంది. ఈరోజు బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వవచ్చు, లేదంటే ఎవరికైనా ఇవ్వాలి. ఈరోజు అంచు ఉన్న వస్త్రాన్ని దానంగా ఇవ్వాలి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఎర్రని పువ్వులు కానీ సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి పువ్వులు అంటే మల్లెలు, జాజులు, సుగంధాలు, ఇలా మంచి సువాసన వెదజల్లుతున్నటువంటి పువ్వులు ఏవైనా సరే అమ్మవారికి పెట్టి మనం పూజించవచ్చు. ఈరోజు లక్ష్మీ కుబేర వ్రతం కూడా చేస్తారు. లక్ష్మీ కుబేర పూజ ఎవరైనా చేయవచ్చు. ఆనవాయితీ ఉన్నవాళ్ళు చేయవచ్చు, లేనివారు కొత్తగా మొదలు పెట్టేవారైనా చేయవచ్చు. ఈ పూజ ఎన్నిసార్లు చేయాలి అనే డౌట్ వస్తుంది కదా. ఒకసారి చేసి వదిలిపెడితే ఏమవుతుందో అనే డౌట్ కూడా వస్తుంది కదా. అదేమీ కాదు, ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ మీరే చేస్తారు. కానీ 9 సార్లు చేస్తే చాలా మంచిది అంటారు. నేను ముందు వీడియోలో లక్ష్మీ నివాసాలు మరియు సౌభాగ్య స్థానాలు అనే వీడియో చేశాను. అందులో ఉన్నవి కూడా చూసి మీరు అక్షయ తృతీయ రోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి. అక్షయ తృతీయ అంటేనే అనంతమైనది, చెక్కు చెదరనిది, తరగనిది, ఫలప్రదమైనదిగా మన పెద్దలు చెబుతారు. ఈరోజు ఏ పని చేసినా ఎప్పటికీ అపజయం ఉండదు. ఈరోజు శ్రీ మహావిష్ణువులోని భాగమని అనుకునే వేదవ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని వ్రాయడం ప్రారంభించాడు. అలాగే గంగామాత భగీరథుని తపస్సుతో స్వర్గం నుండి భూమి మీదకు వచ్చింది అంటారు. విష్ణుమూర్తి పరశురాముడిగా అవతారం ఈరోజే ఎత్తాడు అంటారు. అక్షయ తృతీయ రోజు ఎటువంటి దానాలు అయినా, అది ఎంత చిన్న మొత్తంలో దానం అయినప్పటికీ చాలా రెట్లు ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈరోజు వీలైనంత వరకు దానం చేయండి. ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం, కనకదార స్తోత్రం, లక్ష్మీ సహస్రనామ స్తోత్రం ఏది వీలైతే అది మీరు పారాయణం చేయండి. అమ్మవారి అనుగ్రహం పొందండి. జై శ్రీమన్నారాయణ.